టాలీవుడ్లో ఒకప్పుడు హీరోల మధ్య ఎంత పోటీ ఉన్నా అంతే స్నేహం కూడా ఉండేది. సినిమాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపించేది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రికమెండ్ చేయడం వల్ల శోభన్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారట. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా హీరోల మధ్య పోటీ నడుస్తూనే ఉంటుంది. కొంతమంది మధ్య అయితే గొడవలు కూడా వస్తుంటాయి. అప్పట్లో ఎన్టీఆర్ కృష్ణల మధ్య కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం హీరోలంతా కలిసిమెలిసి ఉండేవారు. ఎన్ని గొడవలు ఉన్నా తామంతా ఒక్కటే అన్న విధంగా ప్రవర్తించేవారు. కథల విషయంలో సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం, తమ దగ్గరకు వచ్చిన కథలు వేరే హీరోకి పంపించడం లాంటివి చేసేవారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చాలా కథలను బ్రదర్ ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబులకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. శోభన్ బాబు కెరీర్కి ఊపునిచ్చిన జీవనజ్యోతి సినిమా కథ ఎన్టీఆర్కి రికమెండ్ చేసిందేనట. టాలీవుడ్లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా శోభన్ బాబుకి పేరుంది. ఆంధ్ర అందగాడు, సోగ్గాడు, అందాల నటుడు, నటభూషణ్ ఇలా శోభన్ బాబుకు అభిమానుల నుంచి రకరకాల బిరుదులు ఉన్నాయి. వెండి తెరపై నటన, స్టైల్, కూల్ స్క్రీన్ ప్రెజెన్స్తో కోట్లాది ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేశారు శోభన్ బాబు. కెరీర్ బిగినింగ్లో ఉన్న ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. కనీసం ఫ్యాన్ కూడా లేని రోజుల్లో తన కుటుంబంతో కలిసి సింగిల్ రూమ్లో నివసించారు శోభన్ బాబు. అన్ని కష్టాలు అనుభవించారు కాబట్టి ఆయన హీరోగా స్థిరపడిన తర్వాత కూడా డబ్బు విలువ తెలిసి ప్రవర్తించారు. హీరోగా నిలబడే వరకు శోభన్ బాబుకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. 1975లో విడుదలైన జీవనజ్యోతి సినిమా ఆయనకు భారీ బ్రేకును అందించింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శోభన్ బాబు కెరీర్కి కీలక మలుపు తీసుకొచ్చింది. ఈ సినిమాకు కె. రామలక్ష్మి కథను అందించగా డివిఎస్ రాజు నిర్మించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా కథను శోభన్ బాబు కోసం రాయలేదు, ఎన్టీ రామారావు కోసం ఈ కథను రాశారట. ముందుగా ఆయన దగ్గరకు ఈ సినిమా వెళ్ళింది. జీవనజ్యోతి సినిమా కథ మొదటగా నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావుకి వినిపించారు. కథ పూర్తిగా వినగానే ఎన్టీఆర్ ఈ పాత్రకు తాను సరిపోనని, శోభన్ బాబు అయితే ఈ క్యారెక్టర్లో సూట్ అవుతాడని సూచించారట. ఈ కథను శోభన్ బాబు అయితే సరిగ్గా న్యాయం జరుగుతుంది అని ఎన్టీఆర్ స్పష్టం చేశారట. తన కోసం వేరే కథను సిద్ధం చేయాలని, అది కూడా తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాక చేస్తానని ఎన్టీఆర్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఈ సలహాతోనే డివిఎస్ రాజు, కె. విశ్వనాథులు వెంటనే శోభన్ బాబుని కలిసి కథ చెప్పారట. ఈ సినిమాలో కథ బలం ఉండడం, ఎన్టీఆర్ స్వయంగా రికమెండ్ చేయడంతో శోభన్ బాబు పెద్దగా ఆలోచించకుండా వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో శోభన్ బాబుకు జోడీగా వాణిశ్రీ నటించారు. 1975లో రిలీజ్ అయిన జీవనజ్యోతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు కథతో పాటు పాటలు కూడా ప్రాణం పోశాయి. ఏవి మహాదేవన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ విషయం గురించి, ఎన్టీఆర్ చేసిన సాయం గురించి శోభన్ బాబు కూడా పలు సందర్భాల్లో గుర్తు చేసుకుని రామారావు గారికి కృతజ్ఞతలు చెప్పారు.